హాయ్ గాయ్స్, దిస్ ఈజ్ రేవతి. వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ స్టోరీ వీడియో కాబట్టి ఫస్ట్ వీడియో నుంచి మీ ఎంకరేజ్మెంట్ ఉండాలని ఆశపడుతున్నాను. నేను చెప్పబోయే స్టోరీ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అండ్ ఇక్కడ నేను చెప్పబోయే ప్రతి సీరియల్ కూడా నేను సొంతంగా రాసుకున్నదే అండి. వీటి కాపీ రైట్స్ అన్నీ నాకు మాత్రమే చెందుతాయి. ఇప్పుడు మీకు వినిపించబోయే సీరియల్ మంచి మనసులు మొదటి భాగం. అదొక ఖరీదైన 5 స్టార్ హోటల్. ఆ హోటల్లోని ఒక రూమ్లో గోడ గడియారం తెల్లవారుజామున టైం 5 గంటలు చూపిస్తుంటుంది. ఆ పక్కనే బెడ్ మీద దుప్పటి ముసుగులో ఉన్న వంశీ ఒక అమ్మాయిని నగ్నంగా కౌగిలించుకుని నిద్రపోతున్నాడు. పక్కనే టీపాయ్ మీద ఉన్న అతని ఫోన్ రింగ్ అవుతుంటుంది. వంశీ రింగ్ సౌండ్ విని నిద్రమత్తుతో అమ్మాయి కౌగిలింత నుంచి కొద్దిగా బయటకు వచ్చి ఫోన్ అందుకొని చూస్తాడు. ఫోన్ స్క్రీన్ మీద అమ్మ కాలింగ్ అని కనిపిస్తుంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసి గుడ్ మార్నింగ్ అమ్మా అని అంటాడు నిద్రమత్తులోనే. గుడ్ మార్నింగ్ వంశీ అని అంటుంది వంశీ వాళ్ళ అమ్మగారైన ప్రసన్నమ్మగారు. వంశీ మాట్లాడుతుంటే పక్కన పడుకున్న అమ్మాయి కూడా మేలుకొని వారి మాటలు వింటుంది. ఇంత ఎర్లీగా కాల్ చేసావేంటమ్మా అని అడుగుతాడు వంశీ. అదా, ఈరోజు పెళ్లి చూపులు కదా వంశీ, నీకు గుర్తు చేద్దామని ఫోన్ చేశాను అని అంటుంది ప్రసన్నాంబగారు. ఓ సారీ అమ్మా, నిజంగానే మర్చిపోయాను అని అంటాడు. ఇలా మర్చిపోతే ఎలా నాన్నా? ఈ సంబంధమైన కుదిరి నీకు పెళ్లి జరగాలని ఆ దేవుడికి పూజ చేసి నీకు కాల్ చేస్తున్నాను అని అంటుంది ప్రసన్నాంబగారు కాస్త నిరాశ చెందుతూ. తల్లి మాటల్లో నిరాశని వంశీ గుర్తిస్తుంటాడు. త్వరగా పెళ్లి చూపులకు బయలుదేరి అమ్మాయిని చూసి మాకు ఫోన్ చేయి వంశీ అని అంటుంది. సరేనమ్మా, చేస్తాను, ఇక ఉంటాను అని వంశీ కాస్త బాధగా చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. పక్కన పడుకున్న అమ్మాయి ఆ మాటలను విని వంశీకి ఇంకా దగ్గరగా జరిగి, ఏంటి బాస్, మళ్ళీ పెళ్లి చూపులా అని అడుగుతుంది. అవును స్వీటీ అని అంటాడు నిరాశ చెందుతూ. ఏముంది, మళ్ళీ మామూలే. పెళ్లి చూపులకు వెళ్తారు, అక్కడ అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలని చెప్పి ఆ అమ్మాయితో ఉన్నదంతా చెప్పేస్తారు. అదే రోజుకొక అమ్మాయితో తిరుగుతానని, పచ్చి తిరిగిపోతునని ఉన్న నిజం చెప్తారు. దాంతో ఆ అమ్మాయి చీ వెళ్ళిపో అంటుంది. ఇంకేముంది, తిరిగి వస్తారు. ఎప్పుడు జరిగేది ఇదే కదా అంటుంది స్వీటీ నిర్లక్ష్యం వహిస్తూ. నా పెళ్లి చూపులంటే నీకు కూడా వేలాకోలంగా ఉందా అని అడుగుతాడు కాస్త కోపంగా. వేలాకోలంగా కాదు బాస్, ఇలా అయితే మీ పెళ్ళి ఈ జన్మకు జరగదని చెప్తున్నా. మీ గురించి నిజం చెప్తే ఏ అమ్మాయి అయినా మీతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకుంటుంది చెప్పండి. నా మాట విని మీ క్యారెక్టర్ గురించి బయట పెట్టకుండా దాచిపెట్టి మంచివాడిలా నటించండి, అప్పుడే మీ పెళ్ళి జరుగుతుంది అని అంటుంది. ఆ మాటలకు వంశీ డిస్టర్బ్ అవుతూ, నో, అలా చేయను. నా క్యారెక్టర్ గురించి దాచిపెట్టి ఒక అమ్మాయిని మోసం చేసి పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేయలేను. అది నా వల్ల కాదు అంటాడు కోపం తెచ్చుకుంటూ. అయితే మీకు ఈ జన్మకు పెళ్ళైనట్టే అంటుంది స్వీటీ మాటల్లో నిర్లక్ష్యం చూపిస్తూ. కాకపోయినా పర్వాలేదు, ఇలాగే అమ్మాయిలతో తిరుగుతూ లైఫ్ని ఎంజాయ్ చేస్తాను, కానీ నా క్యారెక్టర్ గురించి దాచిపెట్టి పెళ్లి చేసుకొని ఇంకొక అమ్మాయి జీవితం నాశనం చేయలేను. కాకపోతే నాకు ఒక్కటే బాధ, నా పెళ్ళి గురించి అమ్మా నాన్న బాధపడుతున్నారు. వాళ్ళకి నా నిజస్వరూపం తెలియక నేను శ్రీరామచంద్రుడిని అనుకుంటున్నారు. వాళ్ళకి నా పెళ్ళి ఎందుకు కావడం లేదు అర్థం కాక సతమతం అవుతున్నారు. అలా అని నా క్యారెక్టర్ని కూడా మార్చుకోలేను. నేను నా లైఫ్ని ఇలాగే ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను, ఇలాగే చేస్తాను కూడా అని అంటాడు మొండి వైఖరితో. వంశీ మూడు మార్చాలనే ఉద్దేశంతో స్వీటీ కైపుగా వంశీ ఛాతి మీద తల పెట్టి, బాగా అప్సెట్ అయ్యా వంశీ, ఈరోజు నీకు అసలే పెళ్లి చూపులు. ఈ రోజంతా నువ్వు ఎనర్జెటిక్గా ఉండాలి అంటే మనం ఇంకొక రౌండ్ వేసుకోవాలి అని అంటుంది. దానికి వంశీ కూడా మూడ్ ఆఫ్ నుంచి బయటికి వస్తూ, నువ్వన్నది కరెక్ట్ స్వీటీ అని స్వీటీని పక్కకు పడుకోబెట్టి తనపై వాలిపోతాడు. అలా తనతో గడుపుతుంటాడు. కొన్ని గంటల తర్వాత వంశీ
అతని ఫ్రెండ్ రఘుతో కలిసి కారులో పెళ్లి చూపుల కోసమని సిటీకి దగ్గరలో ఉన్న వీర్లపాలెం వెళుతుంటారు. రఘు, వంశీ చిన్ననాటి నుంచి మంచి స్నేహితులు. వంశీ కంపెనీలోనే రఘు కూడా జాబ్ చేస్తుంటాడు. కానీ వంశీ, రఘు మధ్య బాస్ అండ్ ఎంప్లాయ్ లాగా కాకుండా ఒరే అరే అంటూ మంచి సన్నిహితులుగా మెలుగుతుంటారు. రఘు కూడా వంశీని మార్చాలని, అమ్మాయిల వ్యామోహం నుంచి బయటపడేయాలని ఎంతగానో ట్రై చేశాడు. కానీ వంశీ మాత్రం మారలేదు. వంశీ బాగుండాలని కోరుకునే వారిలో రఘు కూడా ఒకడు. వంశీ కోటీశ్వరుడు. పట్టిందల్లా బంగారమే. ఏ బిజినెస్ పెట్టినా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతూ కోట్లు సంపాదిస్తుంటాడు. వంశీ అమ్మా నాన్న వందల ఎకరాల్లో ఉన్న పొలాలను చూసుకుంటూ ఓ పల్లెటూరులో ఉంటారు. వారికి వంశీ ఒక్కడే కొడుకు. వంశీ అంటే వాళ్ళకి ప్రాణం. వంశీ కూడా అంతే ప్రాణంగా తల్లిదండ్రులను అభిమానిస్తుంటాడు. రఘు కార్ డ్రైవింగ్ చేసుకుంటూ 103 అంటాడు మాటల్లో వెటకారం చూపిస్తూ. వంశీకి అది అర్థం కాక 103 ఏమిట్రా అని అడుగుతాడు. అదే వంశీ, ఇప్పుడు నువ్వు వెళ్ళబోయే పెళ్లి చూపులు 103వది అంటాడు. పర్వాలేదే, నా పెళ్లి చూపులు బాగానే లెక్క పెడుతున్నావు అని అంటాడు వంశీ కాస్త సీరియస్తో. మరి లేకపోతే ఏమిట్రా, నా పెళ్లి చూపుల కంటే ముందు నీ పెళ్లి చూపులు చూడటం మొదలుపెట్టావు. నా పెళ్లి చూపులు అయిపోయి పెళ్ళి అయిపోయి 2 పిల్లలు పుట్టి వాళ్ళ స్కూల్కి వెళ్తున్నా నువ్వు మాత్రం ఇంకా పెళ్లి చూపులకి వెళ్తూనే ఉన్నావు అని అంటాడు రఘు చిరాకు పడుతూ. మరి ఏం చేయను మరి, అమ్మా నాన్న గురించి తప్పడం లేదు అంటాడు వంశీ బాధపడుతూ. రఘు కార్ని స్పీడ్గా డ్రైవింగ్ చేస్తూ, అవునరా, ఎప్పుడు డ్రైవింగ్ నువ్వు చేసేవాడివి, ఈరోజేంటి నన్ను డ్రైవింగ్ చేయమన్నావు అని అడుగుతాడు. నైట్ అంతా స్వీటీతో కంపెనీ, పైగా నైట్ బాగా డ్రింక్ కూడా చేశాను. ఆ మత్తు ఇంకా వదల్లేదు. తలంతా బాగా తిరుగుతుంది. అందుకే డ్రైవింగ్ చేసే ఇంట్రెస్ట్ లేక నీకు ఇచ్చాను అంటాడు వంశీ భారంగా ఉన్న తలను పట్టుకుంటూ. ఓహో, అదా సంగతి. మామూలుగానే అబ్బాయి గారు అమ్మాయిని చూస్తే ఆగడు. ఇక మందు వేసి ఉంటే రాత్రంతా ఫుల్ జాగారమే అంటాడు రఘు కాస్త వెట్టకారంగా నవ్వుతూ. రేయ్, ముందు కారు పోనివరా అంటూ వంశీ చిరాకు పడతాడు. ఇద్దరు కొద్ది దూరం వెళ్ళాక వీర్లపాలెం పొలిమేర చేరుకుంటారు. మరి కొంత దూరం వెళ్ళాక ఒక గుడి కనిపిస్తుంది. వంశీ ఆ గుడి చూడగానే ఇక్కడ కారాపు అంటాడు. వెంటనే రఘు కారాపి, ఇక్కడెందుకు ఆపమన్నావు అని అడుగుతాడు. ఈ ఊర్లోకి రాగానే మొట్టమొదట ఏ గుడి వస్తుందో ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోమని అమ్మ చెప్పింది. అందుకే ఇక్కడ ఆపమన్నాను అంటాడు వంశీ కారు దిగుతూ. రఘు కూడా కారు దిగుతూ, నీకు గుడి భక్తి అంటే నమ్మకం లేదు కదరా అని అంటాడు. వంశీ గుడివైపు చూస్తూ, లేదు, కానీ అమ్మ నమ్ముతుంది కదా, అమ్మ నమ్మకం కోసం గుడికి వెళ్ళాలనుకుంటున్నాను అని అంటాడు. రఘు గుడివైపు చూసి, కానీ ఈ గుడి నీకు పూర్తి ఆపోజిట్. ఈ గుడిలో దేవుడు నీకు సహాయం చేస్తాడని నమ్మకం నాకు లేదు అని అంటాడు. వంశీ ఆశ్చర్యపోతూ, అదేమిట్రా అలా అంటున్నావు అని అడుగుతాడు. మరి ఎలా అనను, నీ పేరు వంశీ కృష్ణ. కృష్ణ పేరుని చక్కగా నిలబెట్టుకుంటున్నావు. కానీ ఇక్కడ ఉంది సాక్షాత్తు రాముల వారి గుడి. అందుకే ఈ గుడిలో దర్శనం నీకు కలిసి రాదేమో అనుకుంటున్నాను అంటాడు. ఏడ్చావులే, ఏదో అమ్మ చెప్పిందని వెళ్తున్నాను, కానీ ఈ సంబంధం సెటిల్ అవుతుందని నమ్మకం నాకు కూడా లేదు. అసలు ఈ జన్మ నాకు పెళ్ళి అవుతుందని గ్యారంటీ కూడా లేదు. ఇక మాటలాపి గుడిలోకి వెళ్దాం పదా అంటాడు. నేను రానులేరా, నువ్వు వెళ్ళు. ఉదయం పెళ్లి చూపులను హడావుడి చేసేసరికి నేను స్నానం చేయకుండానే కారెక్కాను. స్నానం చేయకుండా గుడికి వెళ్తే పుణ్యం రావటం అటు ఉంచి పాపం తగులుతుందేమో. అందుకే నువ్వు ఒక్కడివే వెళ్ళిరా అని అంటాడు రఘు. సరే, నీ ఇష్టం అని వంశీ గుడివైపుకు బయలుదేరుతాడు. వంశీకి కాబోయే అర్ధాంగి ఇప్పుడు ఈ గుడిలోనే దైవ దర్శనం చేసుకుంటుందనే విషయం వంశీ కానీ రఘు కానీ తెలియదు. వంశీ గుడి లోపలికి వెళ్ళగానే ఆ రాముడు దర్శనానికి ముందు తన జీవితంలోకి రాబోయే దేవతను దర్శనం చేసుకుంటాడు. అవును, అక్కడ మేలిమి బంగారపు ఛాయలో హాఫ్ శారీ డ్రెస్లో ఎంతో ట్రెడిషనల్గా కనిపిస్తూ దేవుడి ముందు నిలబడి కళ్ళు మూసుకొని ఎంతో ఏకాగ్రతతో దేవుడికి నమస్కరిస్తూ ఉంది ఒక అమ్మాయి. గుడి లోపలికి వచ్చిన వంశీ ఆ అమ్మాయిని చూస్తూ, ఎంత అందంగా ఉంది ఈ అమ్మాయి, నిజంగా భూమి మీదకి వచ్చిన దేవకన్యలా ఉంది. ఇప్పటి వరకు ఎంతోమంది అమ్మాయిల్ని చూశాను, వాళ్ళతో గడిపాను, కానీ
ఇంత అందమైన అమ్మాయిని చూడటం ఇదే మొదటిసారి అని అనుకుంటూ ఉండగా పూజారి గారు తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మ దివ్య అంటూ పిలిచాడు. వంశీకి తన పేరు చెవిలో పడి దివ్య అని మధురంగా అనుకుంటాడు మనసులో. దివ్య పూజారి గారి పిలుపుతో తన కళ్ళను నెమ్మదిగా తెరిచింది. వంశీకి దివ్య ఇప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే తెరిచిన ఆమె కళ్ళు ఆమె ముఖానికి మరింత అందాన్ని తెచ్చిపెడుతుంటాయి. తీర్థప్రసాదాలు తీసుకోమ్మా అంటూ పూజారి గారు తనకి తీర్థప్రసాదాలు అందించాడు. దివ్య ఆ తీర్థప్రసాదాలు తీసుకుని మరొకసారి దేవుడికి నమస్కరించింది. తన పక్కన ఉన్న బామ్మగారు తనతో మాట్లాడుతూ, అమ్మ దివ్య, రాములవారి దగ్గర ఏం కోరిక కోరుకున్నావు అని అడుగుతుంది. దివ్య అందమైన చిరునవ్వు చిందించి, పెళ్ళి కాని ఒక అమ్మాయి రాములవారి గుడికి వచ్చి ఏం కోరిక కోరుకుంటుందో నేను ఆ కోరికే కోరుకున్నాను బామ్మగారు. అంటే నన్ను ప్రాణంగా చూసుకునే రాముడు లాంటి భర్త రావాలని కోరుకున్నాను అని అంటుంది. ఆ మాటలు వంశీకి అంతగా రుచించక, అందరూ రాముడు లాంటి భర్తని కోరుకుంటే నాలాంటి కృష్ణులు ఏమైపోవాలండి అని నిరాశగా అనుకుంటుండగా సడన్గా అక్కడ ఒక దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుంటాడు. అక్కడ దివ్య ఓని పవిట కొంగు పక్కన ఉన్న ప్రవిధకు అంటుకొని తగలపడుతుంటుంది. దివ్య అది గమనించకుండా పక్కన ఉన్న బామ్మగారితో నవ్వుతూ మాట్లాడుతుంటుంది. వెంటనే వంశీ పరిగెత్తుకుంటూ వెళ్ళి అందరూ చూస్తుండగానే పవిట కొంగుని ప్రవిధ దగ్గర నుంచి గుంజుతాడు. పవిట కాలిపోతుందని గమనించుకొని దివ్య వంశీని చూసి అది తప్పుగా అర్థం చేసుకొని కోపంగా చెంప మీద నుంచి కొడుతుంది. ఆ ఫోర్స్కి వంశీ కొంత దూరం వెళ్ళి కింద పడతాడు. ఇదంతా క్షణాల్లో జరిగిపోతుంది. ఆ వెంటనే దివ్య తన పవిట కొంగు తగలబడుతుంది గమనించి భయపడుతుంటుంది. అది చూసి అందరూ కూడా భయపడి వెనుకకు వెళ్తుంటారు. వెంటనే వంశీ ముందుకు వచ్చి తగలబడుతున్న తన కొంగును చేతులకు తీసుకొని మంటలను ఆర్పుతుంటాడు. ఆ సమయంలో వంశీ చేతులు కాలుతున్నా కూడా అదేమీ పట్టించుకోకుండా మంటలు పూర్తిగా ఆర్పేయడం దివ్య కంట పడుతుంటుంది. తను ప్రమాదం నుంచి బయటపడేసరికి అమ్మయ్య అనుకుంటాడు వంశీ. బామ్మగారు భయపడుతున్న దివ్య దగ్గరికి వచ్చి, పెద్ద ప్రమాదం నుండి ఆ అబ్బాయి నిన్ను కాపాడాడు. నువ్వు అదేమీ చూసుకోకుండా అతని మీద చేయి చేసుకొని పొరపాటు చేశావమ్మా అని అంటుంది. దివ్య కన్నీళ్లతో వంశీని చూస్తూ, క్షమించండి సార్, మీరు నాతో తప్పుగా ప్రవర్తిస్తున్నారనుకొని పొరపాటుగా మీ మీద చేయి చేసుకున్నాను అంటూ వంశీకి 2 చేతులు జోడించి చెప్తుంది. వంశీకి దివ్య ముఖంలో తప్పు చేసిన భావన స్పష్టంగా కనిపిస్తుంది. చేతులెత్తి నమస్కరిస్తున్న దివ్యని చూసి వంశీ కూడా చలించిపోయి, అయ్యో ఏమిటండి ఇది, మీరేమి కావాలని కొట్టలేదు కదా, పొరపాటుగా అలా జరిగిపోయింది, వదిలేయండి అని అంటాడు. లేదండి, తెలిసి చేసినా తెలియక చేసినా నేను చేసింది పెద్ద పొరపాటు, నన్ను క్షమించానంటేనే నా మనసుకి ప్రశాంతత కలుగుతుంది అని అంటుంది. సరేనండి, క్షమించాను, ఇప్పుడు ఓకేనా అంటాడు కాస్త నవ్వుతూ. ఆ మాటకి దివ్య ముఖంలో కొంత సంతోషం కనపడుతుంది. బామ్మగారు దివ్యతో మాట్లాడుతూ, అమ్మ దివ్య, మళ్ళీ ఒకసారి దేవుడికి నమస్కరించుకో, లేట్ అవుతుంది, ఇంటికి వెళ్ళిపోదాం అని అంటుంది. సరే బామ్మగారు అని దివ్య వంశీ వైపు చిన్న చిరునవ్వుతో మరొకసారి చూసి దేవుడికి నమస్కరించుకుంటుంది. వంశీ కూడా ఆ రాముల వారికి దండం పెట్టుకుని దివ్యని చూస్తూ బయటకు వస్తాడు. బయట రఘు కారు కానుకొని నిలబడి వంశీ కోసం ఎదురు చూస్తుంటాడు. వంశీ కారు దగ్గరికి రాగానే రఘు వంశీ చెంప మీద పడిన 5,000 వాతల్ని ఆశ్చర్యంగా చూస్తూ, నుదుటి మీద 3 నామాలు పెట్టుకొని వస్తామనుకుంటే ఇదేమిట్రా చెంప మీద 5 వాతలు పెట్టుకొని వచ్చావు అని అడుగుతాడు. ఒక అమ్మాయి చేత చెంపదెబ్బ తిన్నాను అంటూ వంశీ ఉన్న విషయాన్ని చెప్తాడు. అదంతా విని రఘు బాగా నవ్వుతుంటాడు. రఘు నవ్వుని చూసి వంశీ గిల్టీగా ఫీల్ అవుతుంటాడు. రఘు ఇంకా నవ్వుతూనే ఉంటాడు. వంశీ చిరాకు పడుతూ, ఒరేయ్ ఇక నవ్వడం ఆపుతావా అని అంటాడు. వంశీ ఫీల్ అవుతున్నాడని రఘు గమనించి కష్టంగా నవ్వు ఆపుకోవడానికి ప్రయత్నం చేస్తుంటాడు. చివరికి రఘు నవ్వు ఆపి, అమ్మాయిలతో గడపడం మాత్రమే కాదు, ఇలా అమ్మాయిలతో చెంపదెబ్బలు తినటం కూడా మొదలుపెట్టావన్నమాట. ఇంతకీ నిన్ను కొట్టింది ఎవరు అని అడుగుతాడు. అప్పుడే దివ్య బామ్మగారితో కలిసి గుడి మెట్లు దిగుతూ బయటికి వస్తుంటుంది. వంశీ వస్తున్న దివ్యని తెలియని ఆరాధన భావనతో చూస్తూ, అదిగో అక్కడి నుంచి వస్తుంది చూడు, ఆ అమ్మాయితోనే నేను చెంపదెబ్బ తిన్నది అని అంటాడు. రఘు వస్తున్న దివ్యని చూసి, పర్వాలేదులే, బ్యాడ్లో కూడా గుడ్ అంటే ఇదే,
అందమైన అమ్మాయితోని చెంపదెబ్బ తిన్నావు అంటాడు. వంశీ రఘు నోటికి తాళం వేయాలనుకుని, కార్ స్టార్ట్ చేస్తావా, లేకపోతే నేను కార్ తీసుకొని వెళ్ళిపోనా అంటూ వంశీ కారులో కూర్చుంటాడు. ఇద్దరు కారులో దివ్యని దాటుకుంటూ వెళ్ళిపోతుంటారు. దివ్య ఆ కార్ని గమనించకుండా గుడిలో జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ నడుస్తుంటుంది. వంశీ కారు అద్దాల నుంచి దివ్య ముఖాన్ని చూస్తాడు. ఆ ముఖంలో ఇంకా అదే ఆందోళన భావాన్ని గమనిస్తాడు. కొన్ని నిమిషాలకు అమ్మాయి వాళ్ళ ఇంటి ముందు ఆ కారు ఆగుతుంది. వారి ఇల్లు చూడగానే అది ఒక మధ్యతరగతి కుటుంబం అని తెలుస్తుంది. అమ్మాయి తండ్రి మూర్తిగారు బయటికి వచ్చి రండి అంటూ వాళ్ళని లోపలికి ఆహ్వానించి కూర్చోబెడతాడు. మూర్తిగారు వంశీ చెంప మీద ఉన్న వాతల్ని గమనించి, అదేంటి బాబు, మీ చెంప మీద ఆ వాతలేంటి అని అడుగుతాడు. దానికి వంశీ కొంచెం ఇబ్బందిగానే గుడిలో జరిగిన విషయం చెప్తాడు. ఆ మాటలు విన మూర్తిగారు, ఈ కాలం పిల్లలు వెనక ముందు చూడకుండానే తొందరపడుతున్నారు అని అంటాడు. మూర్తిగారి భార్య వారికి పలహారాలు తీసుకొని అక్కడికి వస్తుంది. తను నా భార్య, పేరు శారద అంటూ వారికి వాళ్ళ భార్యని పరిచయం చేస్తాడు. నమస్కారం, ఈ పలహారాలు తీసుకోండి అంటూ శారద గారు వారికి పలహారాలు అందిస్తుంది. ఆ తర్వాత మూర్తిగారి పక్కనే చుడీదార్లో ఉన్న ఇద్దరు కూతులను చూపిస్తూ, తను మా రెండో అమ్మాయి భాను, మూడో అమ్మాయి రేణు అని పరిచయం చేస్తాడు. వాళ్ళు కూడా పెళ్ళిడికి వచ్చిన అమ్మాయిలని తెలుస్తుంది. మీరు చూడబోయేది మా పెద్దమ్మాయిని, తను బయటికి వెళ్ళింది, త్వరగానే వచ్చేస్తుంది, ఈలోపు మీరు పలహారాలు పూర్తి చేయండి అని చెప్పి లోపలికి వెళ్తాడు మూర్తిగారు. లోపల మూర్తిగారు భార్య మీద కేకలు వేస్తూ, తను వెళ్తానంటే నువ్వెలా పంపించావు, తనని చూసుకోవడానికి వస్తున్నారనే విషయం నీకు తెలియదా అంటాడు. నేను చెప్తూనే ఉన్నాను, కానీ మీ అమ్మాయి నా మాట వినిపించుకుంటేనే కదా పక్కింటి బామ్మగారిని వెంట తీసుకుని వెళ్ళింది అంటూ వంశీకి వాళ్ళ మాటలు వినిపిస్తుంటాయి. అప్పటికే వారు వచ్చి 1 అవర్ అవుతుంది. కుదరని సంబంధం కోసం ఇంతసేపు వెయిట్ చేయటం అవసరమా అని వంశీ మెల్లిగా రఘుతో అంటుండగా అప్పుడే దివ్య పూజ బుట్ట పట్టుకొని లోపలికి వస్తుంది. దివ్య వంశీని చూసి, వంశీ రఘు దివ్యని చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇంతలోనే మూర్తిగారు అతని భార్య అక్కడికి వస్తారు. మూర్తిగారు దివ్యని పరిచయం చేస్తూ, తనే మా పెద్దమ్మాయి దివ్య అని అంటూ పరిచయం చేస్తాడు. తిరిగి మూర్తిగారు దివ్యకి వంశీని చూపిస్తూ, నిన్ను చూసుకోవటానికి వచ్చింది ఇతనే, పేరు వంశీ, ఇతను వంశీ గారి ఫ్రెండ్ రఘు అని పరిచయం చేస్తాడు. ఆ మాటలకి దివ్యకి ఇంకొంత షాక్ తగిలినట్టుగా ఉంటుంది. వంశీ తేరుకొని తన చెంపను రుద్దుకుంటాడు. అది చూసిన దివ్య ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. దివ్యని ఆ ఇబ్బంది నుండి బయటపడేయాలని, ఏదో ఒకటి మాట్లాడాలని, నేను చూడబోయే అమ్మాయి మీరని అనుకోలేదండి అంటాడు వంశీ. ఆ మాటకు మూర్తిగారు ఆశ్చర్యపోతూ, అంటే మీకు మా అమ్మాయి ముందుగానే తెలుసా అని అడుగుతాడు. తెలుసు, నన్ను చెంప మీద కొట్టింది మీ అమ్మాయే అని అంటాడు వంశీ. అది విని మూర్తిగారు తన మీద కోపం తెచ్చుకుంటూ, బుద్ధుందా నీకు అసలు, అలా తొందరపడి కొట్టడమేనా, ఏం జరిగిందో తెలుసుకోవద్దా అంటూ వారి ముందర దివ్యని తిట్టడం మొదలు పెడతాడు. శారద కూడా కోపం తెచ్చుకుంటూ, ఎంత చెప్పినా ఇంతే, ప్రతి దానికి తొందరపడుతుంది అని తిడుతుంది. వాళ్ళు ఎన్ని తిట్టినా దివ్య మౌనంగా తల దించుకొని కనిపిస్తుంది. వీలేంటి మా ముందే ఆ అమ్మాయిని అలా తిడుతున్నారు అని అనుకుంటాడు వంశీ మనసులో. రఘు మనసుకు కూడా అలాగే అనిపిస్తుంది. ఆ తిట్లకు దివ్య కళ్ళలో నీటి పొరలు కమ్ముకుంటాయి. అది గమనించిన వంశీ లేచి, జరిగిన దాంట్లో మీ అమ్మాయి తప్పు ఏమీ లేదండి, ఆ పరిస్థితులు అక్కడ ఎవరున్నా అలాగే చేసేవారు, దయచేసి తనని ఏమీ అనకండి అని దివ్య వైపు చూసి, మీరు కూర్చోండి ప్లీజ్ అని అంటాడు. దివ్య తన చేతిలో ఉన్న పూజ బుట్టను పక్కకు పెట్టి వంశీకి ఎదురుగా కూర్చుంటుంది. వంశీ కూడా తనకి ఎదురుగా కూర్చుంటాడు. దివ్య వంశీ మరొకసారి ఒకరికొకరు చూసుకుంటారు. కొన్ని నిమిషాల తర్వాత మూర్తిగారు మాట్లాడుతూ, మీరు ఒకరికొకరు నచ్చితే పెద్దవాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటాం అని అంటాడు. వంశీ రఘు వైపు చూసి ఆ తర్వాత మూర్తిగారితో మాట్లాడుతూ, మీ అమ్మాయితో ఒంటరిగా మాట్లాడాలి అంటాడు. కొద్దిసేపటికి ఇద్దరు పెరటిలో ఉంటారు. సారీ, మీ అమ్మ నాన్నగారు మిమ్మల్ని అలా తిడతారని తెలియక చెంపదెబ్బ విషయం బయట పెట్టాను, నేను వచ్చి మిమ్మల్ని ఇంకాస్త బాధ పెట్టాను అని అంటాడు. పర్వాలేదండి, నన్ను అలా తిట్టింది మా వాళ్ళే కదా, పరాయి వాళ్ళు ఏమీ కాదుగా, ఆ విషయం గురించి ఇక వదిలేయండి అని అంటుంది దివ్య. మీకు మరో విషయంలో కూడా సారీ చెప్పాలి అని అంటాడు. మరో విషయంలోనా, ఏ విషయంలో అని దివ్య అడుగుతుంది. ఈ పెళ్ళి జరగదండి అని అంటాడు.
ఆ మాటలకి దివ్య కొద్దిపాటి షాకుకు గురై, ఏం, నేను మీకు నచ్చలేదా అని అడుగుతుంది. అయ్యో, మీరు నచ్చకపోవడం ఏమిటండి? మీరు నచ్చలేదని ఎవరైనా అంటే నిజంగా వారు మనుషులై ఉండరు. కానీ నేనే మీకు నచ్చను. నేను ఒక తిరుగుబోతుని అంటూ తన క్యారెక్టర్ గురించి దాచిపెట్టకుండా చెప్పి తన పేరెంట్స్ వల్ల ఈ పెళ్లి చూపులకు వచ్చానని చెప్తాడు. అంతా విన్న దివ్య మొహంలో రక్తపు చుక్క ఉండదు. వంశీ కూడా దివ్య ముఖంలో అటువంటి ఎక్స్ప్రెషన్ ముందే ఊహిస్తాడు. అందుకే నేను మీకు సారీ చెప్పాలి అన్నాను. అందరి ముందుకు వచ్చి నేను మీకు నచ్చలేదని చెప్పండి అని దివ్యని చూస్తూ అక్కడి నుంచి వెళ్ళి రఘు పక్కన కూర్చుంటాడు. రఘుకి అదేమీ కొత్తగా అనిపించడం లేదు. ఇది ఎప్పుడు మామూలే గాని లైట్ తీసుకుని కూర్చున్నాడు. ఇక్కడ దివ్యకి వంశీ చెప్పిన మాటలు విని తన కళ్ళల్లో కన్నీటి వర్షం కురుస్తుంటుంది. వంశీ, రఘు దివ్య వచ్చి చెప్పబోయే ఆ నో ఆన్సర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఏడుస్తున్న దివ్య దగ్గరికి తన చెల్లెలు వచ్చి, వారు నీ కోసం ఎదురు చూస్తున్నారు. నాన్నగారు త్వరగా వచ్చి నీ నిర్ణయం ఏమిటో చెప్పమంటున్నారు అని అంటుంది. దివ్య తన కన్నీళ్ళని చెల్లెలకి కనిపించకుండా తుడుచుకొని, వస్తున్నానని చెప్పు అని అంటుంది. కొద్దిసేపటికి దివ్య వారి దగ్గరికి వచ్చి నిలబడుతుంది. తను చెప్పే నో ఆన్సర్ విని వెళ్ళిపోవాలని చూస్తుంటారు వంశీ, రఘు. దివ్య కాస్త తడబడుతూ, నాకు 2 రోజులు టైం ఇవ్వండి, ఆలోచించి నా నిర్ణయం చెప్తాను అని అంటుంది. ఆ ఆన్సర్ వంశీకి, రఘుకి కొంచెం కొత్తగా అనిపించినా ఆ 2 రోజుల తర్వాతైనా నో అనే ఆన్సర్ వస్తుందనుకొని ఇద్దరూ లేస్తారు. వంశీ బయటికి వచ్చి మళ్ళీ ఇంత అందమైన అమ్మాయిని ఇంకెప్పుడు చూడలేకపోవచ్చు అని అనుకొని దివ్యని చివరిసారిగా చూద్దామని లోపల ఉన్న దివ్యని కిటికీలో నుంచి చూస్తూ కారు ఎక్కుతాడు. కార్ ఊరి పొలిమేర దాటాక వంశీకి వాళ్ళ నాన్నగారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంటుంది. పెళ్లి సంబంధం ఏమైందో తెలుసుకోవడం కోసం నాన్నగారు ఫోన్ చేస్తున్నారు రఘు. వాళ్ళని ఈ 2 రోజులు టెన్షన్ పెట్టడం ఎందుకు? ఈ సంబంధం కూడా క్యాన్సిల్ అయిందని ఇప్పుడే చెప్తాను అని ఫోన్ లిఫ్ట్ చేసి, హలో నాన్నగారు అని అంటుండగానే, వంశీ, ఇప్పుడే అమ్మాయి తండ్రికి ఫోన్ చేశాను. అమ్మాయి తన నిర్ణయం చెప్పడానికి 2 రోజులు గడువు అడిగిందంట కదా అని అంటాడు వంశీ వాళ్ళ నాన్నగారు నారాయణ గారు. ఆ మాటలు విన్న వంశీ ఇక చెప్పేది ఏమీ లేక, అవును నాన్నగారు అని అంటాడు. పోనీలే, ఈ 2 రోజులు ఎదురు చూద్దాం, ఉంటాను అని తండ్రి ఫోన్ పెట్టేస్తాడు. మరి 2 రోజుల తర్వాత దివ్య నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందనేది తర్వాత ఎపిసోడ్లో చూద్దాం. సీరియల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అప్పుడైతేనే నేను ఇచ్చే అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. అండ్ మీ అభిప్రాయాలు కూడా మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి.